అనకాపల్లి జిల్లాలో గల ఫార్మా పరిశ్రమల్లో సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఆధారంగా తనిఖీలు నిర్వహించకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించిన పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోవడంతో పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ ఆరోపించింది. సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలలో 2023లో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమ 96ని ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు వచ్చాయి. కానీ ఏ ఒక్క పరిశ్రమని ఆడిట్ చేయలేదు, పరిశీలించలేదు అని మా సిఐటి అభిప్రాయం. ఆ రకంగా చేయకపోవడం వల్లనే ఏదైతే భారీ ప్రమాదం చోటు చేసుకొని 15 ఎస్సీజెడ్ పర్వాడ ఫార్మాసిటీల్లో ఎసెన్షియా సర్వీస్ కంపెనీలో ప్రమాదం జరిగి నేటికి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంటనే దాని మీద హైపవర్ కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు. అలాగనే ఆ కమిటీ ఎవరి మీద కూడా చర్య తీసుకోలేదు. ఈ విధంగా గతం కూడా అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తూ ఉన్నాం. ఫార్మా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు